ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా అనాథుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా విధవరాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఓల్డేజ్ హోమ్స్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కృప చూపించినట్లు దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా అనాథుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మీరే దిక్కు ప్రభువా. తల్లి లేని వారు, తండ్రి లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళకి దిక్కు మీరేనైనా, వాళ్ళ అవసరాలన్నీ తీర్చే దేవుడు ప్రభువా. మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను బట్టి తల్లిగా, మీ కృపను బట్టి తండ్రిగా ఉండి నడిపించండి ఆయన. వాళ్ళ యొక్క ప్రతి అవసరత తీర్చండి. అదేవిధంగా విధవరాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. విధవరాళ్ళ ప్రార్థన మీరు వింటారని వాక్యంలో సెలవిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరిని మీ సమయంలో విధవరాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మీరే దిక్కు ప్రభా, వాళ్ళకి మీరే సమస్తం ప్రభా. ప్రతి అవసరత తీర్చండి. అదేవిధంగా ఓల్డేజ్ హోమ్స్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. అయా వృద్ధాప్యంలో ఉన్నవారు, తల్లి లేని ఆయా కొడుకులను పట్టించుకోవడం, కూతురు పట్టించుకోవడం వల్ల అనేక మంది ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్నారు ప్రభా. ప్రత్యేకంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, వాళ్ళ అవసరాన్ని తీర్చండి. ముఖ్యంగా ఆయా ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి. ఎవరైతే ఈ అనాథాశ్రయాలు నడిపిస్తున్నారో అదేవిధంగా ఓల్డేజ్ హోమ్స్ నడిపిస్తున్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని, కృప చూపించమని, అదేవిధంగా ఈ సమస్య కాకుండా ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.